నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని విట్స్ కాలేజీలో గురువారం కావలి ఆర్టీఓ మురళీధర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుందర్రావు ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు బైక్ వేగంగా నడపకూడదని, అలాగే మద్యం సేవించి వాహనాలు నడవడం, సెల్ ఫోన్లో మాట్లాడుతూ వాహనాలను నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం కూడా ప్రమాదకరమన్నారు. అంతేకాకుండా వాహనాల పత్రాలతో పాటు హెల్మెట్ మరియు సీటు బెల్ట్ను తప్పనిసరిగా ధరించి ప్రాణాలు కాపాడుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు తక్షణమే పక్కన ఉన్న ఎవరైనా సరే వారిని వెంటనే డాక్టర్ వద్దకు చేర్పించి వారి ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరారు. మోటారు వాహనముల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని, గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా నా కర్తవ్యం. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ మహిళా శక్తి అనేది ఎక్కువ అనుకోకుండా ప్లాన్ చేస్తున్నాను. చాలా మంది మీలో కూడా అంటే మీరంటే ఇప్పుడు ఉన్నవాళ్ళు కాదు, చాలా ఓవర్ స్పీడ్ వస్తున్నారు. ట్రాఫిక్ లో హెల్మెట్ లేకుండా అందరిని ఓవర్టేక్ చేసుకుంటా స్పీడ్ గా పోతున్నారు. కానీ చాలా మంది మీ పక్కన వాళ్ళు అందరూ రోడ్ యూజర్స్ డిఫెన్స్ డ్రైవింగ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎస్కేప్ అయిపోయి వెళ్తున్నారు. ఎక్కువ మంది నేను అబ్జర్వ్ చేశాను. నేను ఎస్కేప్ చేస్తున్నప్పుడు ఎక్కువ మంది స్పీడ్ వెళ్తున్నారు. మీరంటే లేడీస్ ఒకటే కాదు, మన కాదు, మరి జెంట్స్ కూడా ఎక్కువ వెళ్తున్నారు. మీరు కూడా ఏం తక్కువ వెళ్ళడం లేదు. దయచేసి రోడ్ సేఫ్టీ పాటించాలి. ఎక్కువ స్పీడ్ వల్ల యాక్సిడెంట్ అయిపోయి చాలా మంది చనిపోయారు హెల్మెట్ లేకుండా. హెల్మెట్ లేకపోతే కింద పడాలంటే చాలా డ్యామేజ్ అయిందంటే చనిపోవడమా, లేదంటే హెడ్ ఇంజరీ అయితే చాలా సమస్యలు వస్తాయి. రకరకాల మానసిక ప్రాబ్లమ్స్, మెంటల్ ఇలాంటివి వస్తాయి. సో దయచేసి ఓవర్ స్పీడ్ వెళ్ళొద్దు. దయచేసి ఈ మాట అందరూ వినండి. మీరు వెళ్ళొద్దు, మీ ఇంట్లో ఫ్యామిలీ అందరికీ కూడా మెంబర్స్ చెప్పండి. ఎక్కువ స్పీడ్ వెళ్ళొద్దు, కంపల్సరిగా హెల్మెట్ పెట్టుకొని వెళ్ళాలని కోరుతున్నాను. తర్వాత ఆర్టీసీ రామకృష్ణ గారు మాట్లాడారు. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు ఈ రోడ్ మీద హెల్మెట్ ధరించాలి, సీట్ బెల్ట్, అదే ట్రిపుల్ లైట్. కొంతమంది ఏం చేస్తారంటే ఈ డ్రైవింగ్ మధ్యలో ఆంగాలు, ఈ వెహికల్ ఫ్రీక్వెన్సీగా వెహికల్ మెయింటెనెన్స్ ఇంపార్టెంట్. ఇంతకుముందు చెప్పినట్టు వెహికల్ మనం ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నామో వెహికల్ కూడా మనం డ్రైవ్ చేసే వెహికల్ పర్ఫెక్ట్ గా ఉందా లేదా, మనం బట్టి తీసినప్పుడు ఇంటి నుంచి వెహికల్ కండిషన్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఫ్రీక్వెంట్ గా సర్వీస్ కూడా చేసుకోవాలి. సో అదేవిధంగా ఓవర్ స్పీడ్ ఉండకూడదు. మనం కాలేజీకి వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఒక టైం మనము కాలేజీకి రీచ్ అవుతాము. సో దాని ప్రకారం ప్లాన్ చేసుకొని ఇంటి నుంచి బయలుదేరాలి. సో టైం అయినప్పుడు మీరు ఇంటి నుంచి బయలుదేరి దానివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరి ఓవర్ స్పీడ్ అది మనకు తెలియకపోతే కంట్రోల్ జరుగుతుంది. మనం ఫాస్ట్ వెళ్తాం. ఆ ఫాస్ట్ వెళ్ళడం వల్ల మనకి సడన్ గా స్పీడ్ బ్రేకర్స్ ఎదురు రావడము, క్రాస్ రావడము, బ్రేక్ వేయడము, సో వాటి నుంచి కూడా ప్రమాదం జరుగుతుంది. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు మనం నోటీస్ చేసుకొని మనం కొద్దిగా మైండ్ లో పెట్టుకొని మనం కొద్దిగా జాగ్రత్తలు ఉంటే మనం ఎందుకంటే మనకు దాన్ని సబ్సిడీగా మొత్తం అన్ని ఫుల్ గా ఇచ్చాం. కాబట్టి చిన్న యాక్సిడెంట్ అయ్యి ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటే మనకి ఎంత ఫ్యూచర్ ఎంత ఇబ్బంది అవుతుందని ఒకసారి ఆలోచించారు. సో అదేవిధంగా మీరు ఏం చేస్తారంటే మీ పేరెంట్స్ కూడా ఈ డ్రైవింగ్ లైసెన్స్ వాళ్ళకి డ్రైవింగ్ తీసుకోవాలి లైసెన్స్, అదేవిధంగా హెల్మెట్ లేకపోతే హెల్మెట్ యూజ్ చేయమని, అదేవిధంగా కార్ ఉంటే సీట్ బెల్ట్ కంపల్సరీగా. సో ఈ కూడా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ మీ పేరెంట్స్ కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి సో మీ ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియపరిచి సో మనం అందరము కలిసికట్టుగా ఈ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించడానికి, మనం సేఫ్ గా ఉండడానికి ఈ రోడ్ సేఫ్టీ మెజర్మెంట్స్ ఏవైనా చెప్పారో మా పోలీసు మా ఇన్స్పెక్టర్స్ అవన్నీ మీరు దృష్టిలో ఉంచుకుని మన ముందు రెస్పాన్సిబిలిటీ తీసుకుని మీరు అంతా ఫాలో అవుతారనేసి నేను అందరినీ మరొకసారి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి